బ్రహ్మోత్సవం స్థితిమీదృశీం స్వయం మామృషశైలేశ్వర పాదసత్కురుత్వం పద్మపత్ర నిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభప్రియామహం. అమ్మా, నీవు పద్మాలయవి. పద్మాన్ని పద్మావతి అమ్మవారుగానే మనకి దర్శనమిస్తున్నారు. అడుగో గరుడాళ్వారు ఒక్కసారిగా పైకి లేచి అమ్మని వహించి ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. విషారించ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్నందనం ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః యః పఠేత్. అటు ఇటు గాలికి కదుపుతున్నాడు. ముందు ఆనాడు 14 వంశాలలో అప్సరస నేత్రాల నిండా కరుణ తొణికిసలాడుతూ కనపడుతున్నది. నీవు ప్రసన్నమైనటువంటి ముఖంతో పద్మాలను చేతిలో ధరించి ఈనాడు నీ పేరుని సార్థకం చేసుకుంటూ ఈ తిరిచేను. జగదీశ్వరుడు వచ్చెను, ఖగరాజు పైనికి నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వర సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా. సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా. తరుణితో మురియుచు కనకచేలము మెరయ సర్వాంగములను భూషణములురయ. ప్రవణం వందే రమ్యజామారముని సమారంభా నాదయామున మధ్యమావత్తరాచార్య వందే గురు పరంపరా యో నిత్యమత్యుపరాంబుజపురుక్మ ఆత్మత్యురా భగవదోత్య రామ మహిమకును ఎవరెదురయ్యా. ఉద్యోగమెటు విచ్చే సేవయ్యా ఎక్కువ నీ మహిమకును ఎవరెదు నిరతి కంసాదుల నెత్తురు టేరులు పారే పరులు నీకెదిరిన పగ ఎల్లా తీరే. ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చే సేవయ్యా ఎక్కువ నీ మహిమకును ఎవరెదురయ్యా. ప్రతి విష్ణువాలయాలలో నీవు సాధారణంగా దర్శనమిస్తూ ఉంటావు. శ్రీరంగంలో ఉన్నటువంటి నీ మూర్తి వైభవం వేరు, తిరుమలలో ఉన్న నీ మూర్తి వైభవం గెలిచి అంటూ రుక్మిణీ కళ్యాణం కథ ప్రారంభమవుతున్నది. నీవు సామాన్యుడివి కాదు, బాగా చక్కగా ఆకాశంలో విహరించేటటువంటి 2 రెక్కలు ఉన్నటువంటి ఆచార్యుడు. పత్యము చేయుచు అదివో కొలువై ఉన్నాడు. వెన్నెలా
సగసని తుండిగను కానుకలను పొనరలక్కలు చేయా తుండిగను కానుకలను పొనరలక్కలు చేయా దండి మీ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ మహిమ వెలసి శృంగారమైనట్టి మా శ్రీ వెంకటాధిపుడు ఉందో ఒక ప్రణాళిక ఉన్నదో అది అదిగో అమ్మవారిని అలా తన వీపు మీద తీసుకుని వెడుతూ ఉన్నటువంటి గరుత్మంతుడికి ఒళ్ళు పులకరించిందండి. ఆ పులకకి ఒక్కసారి చూసారా ఎలా కదులుతున్నాడో. ఆ పులకకి ఆయన కదిలేటప్పటికీ అమ్మవారు కూడా ఒళ్ళు జలదా. ఎందుకంటే దేవతామూర్తుల నుండి అనుగ్రహం ప్రసరించేది కన్నుల ద్వారా పాదాల ద్వారా మాత్రమే. ఎవరైనా దూరంగా ఉన్నప్పుడు అనుగ్రహించేది కన్నుల ద్వారా, కాస్త దరిదాపుల్లోకి రాగలిగితే పాదాల వరకు మాత్రమే రాగలరు. ఆ పైన ఎవరికి అవకాశం లేదు. అటువంటి పాదాలు అందరికీ అనుగ్రహాన్ని ప్రసాదించి ప్రక్షాత్తు వేదవతి అయినటువంటి పద్మావతీదేవిని తన భుజస్కంధాల మీద మోసుకుని వెళ్ళడం ఎంత సమంజసంగా ఉన్నది. మనకి వేదంలో గరుత్మంతుడు గురించి చెప్పినటువంటి సూక్తులన్నీ సుపర్ణ సూక్తము అన్న పేరుతో మనకి ఒక్కచోట చేర్చి పెద్దలు అందించినటువంటి సంగ్రామం సంగ్రామమితి సంగ్రామం ఏవనిః పపేద్యః హతమనా స్వయం పాపః ఏతానిః వా ఏతస్మాత్ అపక్రాంతాన్యథా అథైషః హతమనా స్వయం పాపః. కనపడటం లేదు. నీవు స్వామి నీకు 2 వరాలు ఇస్తే, ఒకటి నాగులు నాకు ఆహారంగా ఉండాలి, 2 అమృతం త్రాగకపోయినా నేను త్రాగిన వాడి వలె అజరామరంగా ఉండాలి అని అడిగి ఆ వరాలు స్వామి ఇచ్చినప్పుడు తీసుకుని అంతటితో ఆగక భవతేపి వరం దద్యాం వృణోతు భగవానపి, నీవు దేవుడివైనా పర్వాలేదు, ఎంత గొప్పవాడివైనా నీవు నాకు 2 వరాలు ఇచ్చావు, నేను నీకు 2 వరాలను ఇస్తాను అని మళ్ళీ స్వామికి స్మరింప చేయటానికే ఆ రంగు కలిగినటువంటి దుస్తులను ధరించి నీ ముందు నాట్యం చేస్తున్నారు. ఈ నీలవర్ణాన్ని చూడగానే నీకు నీ భర్త అయినటువంటి ఆ నీలమేఘ